అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఎన్నో రకాల జంతువులు సంతోషంగా జీవిస్తూ ఉండేవి. ఆ అడవి మధ్యలో ఒక దుకాణం ఉండేది. అది జిత్తులు మారి నక్కబాబా బట్టల దుకాణం. పేరుకు నక్కబాబా బట్టల దుకాణం, కానీ నిజానికి నక్కబాబా చాలా మోసగాడు. ఆ నక్క ఎప్పుడూ తన దుకాణంలో పాత నాసిరకం బట్టలను కొత్తవిగా, నాణ్యమైనవిగా అమ్మి జంతువులను మోసం చేసేది. ఆ అడవిలోని జంతువులు అమాయకంగా నక్కబాబా మాటలు నమ్మి దానికి బోలెడన్ని డబ్బులు ఇచ్చి ఆ బట్టలు కొనుక్కునేవి. ఒకరోజు అడవిలో వాతావరణం చల్లగా మారింది. చలికాలం వస్తుంది. వెచ్చని బట్టలు కొనాలి అనుకున్నాయి జంతువులు. నక్కబాబా దుకాణానికి విపరీతమైన రద్దీ పెరిగింది. ఏనుగురాజు నక్కబాబా దగ్గరికి వచ్చి, నక్కబాబా, నాకు పెద్ద సైజులో వెచ్చని ఉన్ని కోటు కావాలి. ఎంత మంచిదైతే అంత మంచిది అని అన్నాడు. నక్కబాబా చిరునవ్వు నవ్వి, ఏనుగురాజా, మీకోసమే ప్రత్యేకంగా లండన్ నుంచి తెప్పించిన కోటు ఉంది. ఇది చాలా నాణ్యమైనది, జీవితాంతం వాడచ్చు అంటూ పాత చిరిగిపోయిన దుప్పటిని కోటులాగా కుట్టి ఇచ్చింది. ఏనుగురాజు అది చూసి అద్భుతం అనుకుని చాలా డబ్బులు ఇచ్చి కొన్నాడు. అలాగే కుందేలు పిల్లలు వచ్చి, మాకు రంగురంగుల చలి టోపీలు కావాలి అని అడిగారు. నక్కబాబా నవ్వి, మీరు అడిగారు కాబట్టే సరికొత్త ఫ్యాషన్ టోపీలు వచ్చాయి. ఇవి మీకు అస్సలు చలి తగలనివ్వవు అని చెప్పి రంగుల గుడ్డ ముక్కలను కలిపి కుట్టిన టోపీలను ఇచ్చింది. వాటికి డబ్బులు కూడా బాగానే తీసుకుంది. కానీ చలికాలం మొదలవ్వగానే ఏనుగురాజు కోటు నుంచి గాలి చొచ్చుకుపోసాగింది. కుందేలు పిల్లల టోపీలన్నీ ఉతికిన వెంటనే రంగులు వెలిసిపోయాయి, చిరిగిపోయాయి. అడవిలోని జంతువులన్నీ నక్కబాబా బట్టల మీద చాలా అసంతృప్తిగా ఉన్నాయి. సింహం రాజు దగ్గరికి వెళ్ళి అందరూ ఫిర్యాదు చేశారు. సింహం రాజా, నక్కబాబా మమ్మల్ని మోసం చేశాడు, నాసిరకం బట్టలు అమ్మాడు అని ఏనుగురాజు, కుందేలు, కోతి, జింక అందరూ గోల చేశారు. సింహం రాజుకు కోపం వచ్చింది. వెంటనే నక్కబాబాను పిలిపించాడు. నక్కబాబా, నీవు జంతువులందరినీ మోసం చేస్తున్నావని ఫిర్యాదులు వస్తున్నాయి. నువ్వు నిజాయితీగా వ్యాపారం చేయడం లేదు. నీ దుకాణాన్ని తనిఖీ చేయిస్తాను అన్నాడు. నక్కబాబాకు భయం వేసింది. అది చేసిన మోసాలు బయటపడతాయని తెలిసింది. క్షమించండి రాజా, నేను తప్పు చేశాను. ఇకపై ఇలా చేయను. నాసిరకం బట్టలు అమ్మను అని ప్రాధేయపడింది. సింహం రాజు, సరే, నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. ఇప్పటి వరకు నువ్వు మోసం చేసిన జంతువులందరికీ డబ్బులు తిరిగి ఇచ్చేసేయి. మంచి నాణ్యమైన బట్టలను ఉచితంగా ఇవ్వాలి. లేకపోతే నీ దుకాణాన్ని మూసేసి నిన్ను అడవి నుంచి వెళ్ళగొడతాను అని హెచ్చరించాడు. నక్కబాబాకు మరో దారి లేక అంగీకరించింది. అది వెంటనే తన దుకాణంలోని పాత బట్టలన్నీ పడేసి మంచి నాణ్యమైన బట్టలు తెప్పించుకుంది. మోసం చేసిన జంతువులందరికీ డబ్బులు తిరిగి ఇచ్చి కొత్త బట్టలు ఇచ్చింది. ఆ రోజు నుంచి నక్కబాబా నిజాయితీగా వ్యాపారం చేయసాగింది. దాని దుకాణంలో మంచి బట్టలు మాత్రమే ఉండేవి. జంతువులు కూడా దాని మీద నమ్మకం పెంచుకున్నాయి. ఈ కథలోని నీతి, మోసం చేస్తే తాత్కాలికంగా లాభపడవచ్చు, కానీ చివరికి నష్టం తప్పదు. నిజాయితీ, కష్టపడే గుణమే ఎల్లప్పుడూ మనకు మంచి పేరును, విజయాన్ని తెస్తాయి. Subscribe, like. Thanks for watching.